ఇదేదో ఈ మధ్య కాలంలో జరిగింది అనేది కాదు అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రారంభమైంది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అధ్యక్ష ఇది 7 కొండలు కాదు 2 కొండలని ఉత్తర్వులు ఇచ్చాడు. ఆ ఉత్తర్వు కూడా 330 జీవో ఇచ్చారు. ఆ జీవో ఇచ్చినప్పుడు మేమందరం కూడా గట్టిగా ఫైట్ చేశాం, అసెంబ్లీలో ఫైట్ చేశాం. 16/2/2005 జీవో ఇష్యూ చేసింది. ఎవరు ఇష్యూ చేశారు అధ్యక్ష? శామ్యూల్ అధ్యక్ష ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్. నేను ఎందుకు మళ్ళా ఈ మాట మాట్లాడుతున్నానంటే ఒక్కొక్కసారి డెలిబరేట్గా ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్ ఇది. శామ్యూల్ ఇది క్రిస్టియన్, తప్పులేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా తలపెట్టనటువంటి ఆలోచనకు నాంది పలికిన వ్యక్తులు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అసెంబ్లీలో చాలా సుదీర్ఘంగా మాట్లాడారు ఈ కల్తీ లడ్డు వ్యవహారం గురించి. చాలా అంశాలు అందులో ప్రస్తావించారు. అందులో ఒకటి 2 కొండలు 7 కొండలు అనేటువంటి కంట్రావర్సీ. మిగతా అంశాల జోలికి వెళ్లకుండా, ఎందుకంటే అవన్నీ చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి అవి వేరే మాట్లాడతాను. ఇందులో ఈ 2 కొండలు 7 కొండలు అనే దాని గురించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? 4 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో అనేక విషయాలు మాట్లాడాడు. అందులో ఈ విషయం గురించి కూడా మాట్లాడాడు. ఆయనేమన్నాడు, అసలు ఈ వివాదానికి మూల కారణం ఏంటి? నిజంగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుమలని 2 కొండలకి రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించారా? లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఆయన వల్లనే ఇవాళ తిరుమల కింద 7 కొండలు ఉన్నాయా? వాస్తవాలు ఏమిటి? సాధ్యమైనంత ఆబ్జెక్టివ్గా దీన్ని చూడడానికి ప్రయత్నిస్తాను. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏమిటంటే, ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, సీఎం అయిన ఒక సంవత్సరానికి 2005లో ఒక జీవో ఇచ్చారు. ఆ జీవోలో తిరుమల అనేది 2 కొండలకే పరిమితం అన్నారు. దాని మీద పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్కి భయపడి 2007లో మరొక జీవో ఇచ్చారు. ఆ జీవోలో 7 కొండలు తిరుమల కిందకే వస్తాయని చెప్పారు. కాబట్టి ఆ రకంగా ఆనాడే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రణాళికాబద్ధంగా హిందూ మతం మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. కానీ దానికి పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చేసరికి మళ్ళీ ఆయన వెనకడుగు వేసి ఇదిగో ఈ జీవో ఇచ్చారు అని చెప్పారు. దీన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో రకంగా ప్రజెంట్ చేశారు. అదేంటంటే తిరుమల కిందకి మొత్తం 7 కొండలను తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి తిరుమల యొక్క శాంక్టిటీని, దాని ఇంటిగ్రిటీని పరిరక్షించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు దీన్నంతా వక్రీకరించి చెప్తున్నాడు అని అన్నాడు ఆయన. చాలా విషయాలు చరిత్రలో వక్రీకరణకి గురవుతాయి అనే మాట నిజం. ఉదాహరణకి వ్యవసాయం దండగా అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేశారు. ఇది 2004కు ముందు. ఇన్ఫ్యాక్ట్ అది జనంలో ఎంతగా వెళ్ళిందంటే 2004లో తెలుగుదేశం పార్టీ ఓటమికి అదొక కారణం. అయితే చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నట్టుగా ఎక్కడా రికార్డులో లేదు. ఒక దశలో అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు దీని గురించి మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నించారు. ఆ టైంలో ఆయన మరి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అన్న మాటల్ని ఆ రికార్డు తీయండి అని చెప్పి అడిగాడు. సో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అట్లాగనే గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, పార్టీలో ఉండేవాళ్ళు అందరూ ట్రై చేశారు ఎక్కడన్నాడు ఈ మాట యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అని. దాన్ని తీసి చూపించి చంద్రబాబు నాయుడు నోరు మూయించాలి అనేది ప్రయత్నం. అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. కానీ ఎక్కడా దొరకలాది. ఎందుకంటే ఆ మాట ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనలా. వ్యవసాయం అనేది గిట్టుబాటు కావడం లేదు ఇప్పుడు. అందువల్ల వ్యవసాయానికి తోడు అనుబంధ వృత్తులను కూడా చేపట్టాలి. అంటే పాల అమ్మకాలు ఇట్లాంటివన్నీ కూడా. దానికి తోడు నూతన పద్ధతులను వ్యవసాయంలోకి తీసుకురావాలి, టెక్నాలజీని, లేకపోతే వ్యవసాయం గిట్టుబాటు కాదు అన్నాడు. దాన్ని అసలు వ్యవసాయమే దండగా, ఎవరు వ్యవసాయం చేయకూడదు అని చెప్పి ఆయన అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు అప్పట్లో. సో అదే విధంగా జరిగిందా ఇది కూడా. రాజశేఖర రెడ్డి గారిని కూడా మొత్తం తిరుమల కొండల్ని 2 కొండలకి రెస్ట్రిక్ట్ చేశాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశాడు అనేటువంటి విమర్శ ఉంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఆనాడు ఏం జరిగింది అనేది చూద్దాం. ఆనాడు అంటే 2005లో జీవో నంబర్ 338 అనేది ఒకటి ఇష్యూ అయింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఇది. ఈ జీవోని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది స్పష్టంగా కనిపించదు, ఎందుకంటే అప్పటికి ఎప్పటిలాగా
ఆన్లైన్లో పెట్టడం స్టార్ట్ కాలేదు జియోలు. కానీ దీన్ని నేను చాట్ జీపీటీ ద్వారా చదవడానికి ట్రై చేశాను ఏమున్నది యాక్చువల్గా ఈ జియోలో అని. దాని ప్రకారం ఈ జియోలో ఏమున్నదంటే డిక్లేర్డ్ తిరుమల యాజ్ ఎ టౌన్షిప్ ఆఫ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అండర్ పంచాయత్ రాజ్ లా. తిరుమల అనేది ఒక పవిత్ర స్థలం అనేది గుర్తించింది ఈ జియో. అయితే ఈ జియోలో 7 కొండల్ని కూడా తిరుమల కిందకు వస్తాయి అనే విషయాన్ని గుర్తించకుండా వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి ఉన్నటువంటి హిస్టారికల్ బౌండరీస్ గతంలో ఏవైతే ఉన్నాయో 2 కొండలు వాటికే పరిమితం చేస్తూ అందులో మెన్షన్ చేశారు. 2 కొండలు కాకుండా మిగతా కొండలన్నీ కూడా రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయి అవి. అందువల్ల లీగల్గా అవి తిరుమల కింద లేవు అప్పటికీ కూడా. కానీ అప్పటికే 7 కొండలు అనేది దానికి ముందు చాలా కాలం నుంచి కూడా ప్రసిద్ధి. 7 కొండలు కూడా దివ్యక్షేత్రం అని. ఈ జియో క్లియర్గా టీటీడీ కంట్రోలు ఆ లిమిటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా కిందనే ఉన్నది అని స్పష్టంగా చెప్పింది. ఇది తిరుమల జాగ్రఫికల్ ఏరియాని డిఫైన్ చేయడం కోసం ఇచ్చిన జియో కాదు. ఈ జియో పర్పస్ వేరే. ఈ జియో పర్పస్ ఏంటంటే తిరుమల అనేది ఒక సెపరేట్ ఏరియా, ఒక సేక్రెడ్ ఏరియా. అక్కడ మిగతా వాటికి వర్తించేటువంటి ఒక పంచాయతీలో ఒక మున్సిపాలిటీలో వర్తించేటువంటి చట్టాలు ఏమీ వర్తించవు. అక్కడ వేరే చట్టాలు ఉంటాయి. ఆ ఉద్దేశంతో ఇచ్చినటువంటి జియో అది. అయితే ఇన్సిడెంటల్గా ఆ జియోలో గతం నుంచి 2 కొండలే ఉన్నాయి, అందువల్ల ఇప్పుడు కూడా 2 కొండలే అని స్పష్టంగా చెప్పారు. 2 కొండలు అంటే 10.33 స్క్వేర్ మైల్స్. ఇది జరుగుతున్నప్పుడే చాలామంది దివ్యక్షేత్రం అంటే మొత్తం 7 కొండలు, ఇందులో 2 కొండలు అని రాశారు స్పష్టంగా. దీనివల్ల భవిష్యత్తులో తిరుమల అంటే 2 కొండలు అనేటువంటి అర్థమే వచ్చే ప్రమాదం ఉంది. అప్పుడు ప్రభుత్వ వాదన ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ వాదన ఏంటి, గతంలో ఎప్పుడో 1965లో ఎప్పటి నుంచో 2 కొండలే దాని అధీనంలో ఉన్నాయి అని. కానీ ఇప్పుడు ఈ జియో ద్వారా స్పష్టంగా 2 కొండలే అని మళ్ళీ చెప్పడం ద్వారా పర్మనెంట్గా తిరుమల అంటే 2 కొండలు అని చెప్పి రెస్ట్రిక్ట్ చేసినట్టు అయింది. దానివల్ల సహజంగానే భక్తుల్లో ఆందోళన మొదలైంది. దానికి తోడు ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు మరి క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి ఉద్దేశపూర్వకంగానే చేశారు అనేటువంటి అనుమానాలు చాలామందికి వచ్చినాయి. దీని మీద అప్పట్లో తెలుగుదేశం పార్టీ కూడా పెద్ద ఎత్తున గొడవ చేసింది. అలాగే చాలామంది మఠాధిపతులు, పీఠాధిపతులు, మతాచార్యులు, ఈవెన్ సామాన్య భక్తులు కూడా దీని గురించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పట్లో పేపర్లలో దీని గురించి చాలా వ్యాసాల పరంపర కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో 2007లో రాజశేఖర రెడ్డి గారు మరొక జియోని తీసుకొచ్చారు ఆయన ప్రభుత్వం, జియో 746. ఈ జియోలో స్పష్టంగా తిరుమల దివ్యక్షేత్రం అంటే ఎంటైర్ తిరుమల హిల్ రేంజ్ అంటే ఆల్ 7 హిల్స్, 7 కొండల మొత్తం ప్రాంతం అంతా కూడా దివ్యక్షేత్రంగా గుర్తించింది జియో. అటవీ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కిందే ఉంటుంది లీగల్గా. కానీ దాన్ని పవిత్ర స్థలంగా తిరుమల దివ్యక్షేత్రంలో భాగంగా గుర్తించారు ఈ కొత్త జియోలో 2007లో ఇచ్చినటువంటి జియో ద్వారా. ఇవి ఫ్యాక్ట్స్. ఇక్కడ ఇంటర్ప్రిటేషన్లోనే సమస్య. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, లేక వైసీపీ వాళ్ళు ఏమంటారు, అసలు రాజశేఖర రెడ్డి గారు 7 కొండల్ని ఇదిగో తిరుమలకి ఇచ్చారు అని, ఆయనే 7 కొండల్ని ప్రొటెక్ట్ చేశాడు తిరుమల కింద అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లేక ఇప్పుడు ప్రభుత్వం చెప్పేదేంటి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2 కొండలు అని చెప్పి ఇవ్వడం ద్వారా భక్తుల్లో ఆందోళన కలిగించింది. ఆ ఆందోళనకు భయపడి రాజకీయంగా ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది మన మీద అని భయపడి రాజశేఖర రెడ్డి గారు 2వ జియో ఇచ్చారు. కాబట్టి 7 కొండలు దివ్యక్షేత్రం కిందకు వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి 2వ జియో రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ కాదు, ఆయన భయపడి ఇచ్చినటువంటి సవరణ అది అనేది వీళ్ళ వాదన. ఆనాటి పరిస్థితులను బట్టి ఒక విషయం అయితే చెప్పొచ్చు, ఇదేదో ఉద్దేశపూర్వకంగా రాజశేఖర రెడ్డి కావాలని 2 కొండలకు పరిమితం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చేయలేదు. అది కుట్రపూరితంగా చేశారు అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇప్పట్లాగే అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక ఇష్యూ కింద రైజ్ చేసింది. దాంతోపాటు నిజంగానే భక్తుల్లో కూడా దీని పట్ల ఒక ఇన్సెక్యూరిటీ వచ్చింది, తిరుమల 2 కొండలకే పరిమితం చేస్తారేమో అని. ఇంకొకటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆ టైంలో ఉన్న వాతావరణం కూడా, అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా చోట్ల ఎస్పెషల్లీ తిరుమల, తిరుపతిలో ఆయన
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లుగా అంటే వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, పద్మావతి యూనివర్సిటీ కావచ్చు, లేక ఇతర ముఖ్య పదవులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో అవన్నీ కూడా ఆయన తన సొంత మనుషులకి ఇచ్చుకున్నాడు. అది ఓకే. దాంతోపాటుగా చాలామంది ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఒక ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ వేశారనుకోండి. ఆ ఇష్యూస్ తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా డీటెయిల్గా మాట్లాడారు, ఎప్పుడూ లేనిది. అది వేరే వీడియోలో మాట్లాడతాను. కానీ ఆ టైంలో నిజంగానే చాలామంది ప్రాక్టీసింగ్ డివౌట్ క్రిస్టియన్స్ని వేశారు. ఏంటి, పద్మావతి యూనివర్సిటీ వీసీ గాను, లేకపోతే ఎస్వి యూనివర్సిటీలో ఉన్న కాలేజీలకి ప్రిన్సిపల్ గాను, వాళ్ళు చాలా ఓపెన్గా ఆ క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. దాంతో జనరల్గా ఒక భయం ఏర్పడింది. అదేంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావాలని హిందూ మతం మీద పరోక్షంగా దాడి చేస్తోంది, అంటే గవర్నమెంట్ పవర్ను ఉపయోగించి. ఈ వాతావరణంలో ఈ 338 జీవో వచ్చింది. అందువల్ల సహజంగానే అందరికీ ఒక ఇన్సెక్యూరిటీ ఏర్పడింది. ఇది కావాలనే చేసి ఉంటుంది ఈ ప్రభుత్వం అని. చాలా కాలం పాటు ఆందోళన జరిగింది ఈ అంశం మీద. చివరికి 2007లో ఈ రెండో జీవో తీసుకొచ్చారు. కాబట్టి 2 కొండలు అనేటువంటి జీవోని వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన మాట వాస్తవం. అయితే అది గతంలో హిస్టారికల్గా ఆ రకంగా రికార్డులో ఉంది అనే దాన్ని కంటిన్యూ చేశాము అన్నట్టుగా తీసుకొచ్చారు. కానీ ప్రత్యేకంగా 2 కొండలు అని చెప్పి కొత్తగా ఏమీ రాయలేదు అనే మాట కూడా వాస్తవం. కానీ అదే సమయంలో చాలా క్యాజువల్గా ఈ జీవో తీసుకొచ్చాము, దీనివల్ల చాలా పెద్ద ఎత్తున రియాక్షన్ వస్తుంది, మన మోటివ్స్ మీద జనానికి అనుమానం వచ్చింది అని భయపడి పొలిటికల్గా రాజశేఖర రెడ్డి గారు సెన్సిటివ్గా ఉంటాడు ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి రెండో జీవోని తీసుకొచ్చారు. ఆ రెండో జీవోని తీసుకురావడం ద్వారా, అంటే 7 కొండలని తిరుమల దివ్యక్షేత్రం కింద గుర్తించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారు తాను చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకున్నాడు. అంతేగాని 7 కొండలని గుర్తించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు కూడా నిజం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో ఖచ్చితంగా పొలిటికల్ యాంగిల్ ఉంది. పొలిటికల్ యాంగిల్ ఉంది అని ఎందుకంటున్నానంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన చేసిన మాట వాస్తవం. అయితే తర్వాత 2009 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్లో కూడా వినిపించాడు. 746 జీవో, 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాటలు. 746, 47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. ఈ 2 జీవోలు వెంట పెట్టుకుని అధికారులు, పోలీసులు క్రిస్టియన్స్ యొక్క ఫాదర్స్ పైన, రెవరెన్స్ పైన, పాస్టర్స్ పైన ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి, ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ ఆలోచిస్తున్నాను. ఉద్దేశపూర్వకంగా ఇట్లాంటివి తీసుకొచ్చి మతాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతున్నాడు వైఎస్ఆర్ అనే మాట చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్పాడంటే, ఈ 746 ఈ జీవోలన్నీ తీసుకురావడం ద్వారా క్రిస్టియన్స్కి ఇబ్బంది కలిగించాడు, వీటిని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్నాడు. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పాయింట్అవుట్ చేశాడు. ఖచ్చితంగా ఆ మాటలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారు, సందేహం లేదు. ఇది ఈ 2 కొండలు 7 కొండల వివాదంలో ఫ్యాక్చువల్ పొజిషన్.